కలంపూర్లో కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ ఆగడాలు మితిమీరాయని బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ఫైర్ అయ్యారు. జాతీయ రహదారి నిర్మాణం కోసం 8 కోట్ల రూపాయలు అడిగారని మండిపడ్డారు. అయితే నియోజకవర్గంలో కాంట్రాక్టర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. చాలా ఇంపార్టెంట్ అంశం, ఎందుకంటే ఏఐసిసి సెక్రటరీ వారి హోదా రాహుల్ గాంధీ గారికి సన్నిహితంగా వాళ్ళ టీం సభ్యులు ఏఐసి సభ్యులను వేసుకుంటారు. సో రేవంత్ రెడ్డి గారు వీరి రికమెండేషను వీరు అట్లా ఏఐసిసి సెక్రటరీగా జాతీయ హోదాలో ఉన్నారు. అప్పుడప్పుడు మరి మీనాక్షి నటరాజన్ గారు సమాధానం చెప్తారా, లేదు ఏఐసిసి నాయకులు ఎవరన్నా సమాధానం చెప్తారా, లేదు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అలియాస్ హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నా సమాధానం చెప్తారా? ఆర్ రేపు వారు అదే ప్రాంతానికి పర్యటన కూడా వెళ్తున్నారు కదా, మీడియా ఛానల్స్ మీద సిట్ ఎంక్వైరీ చేస్తున్నారు, మరి కరప్షన్ మీద విచారణ సిట్ ఎంక్వైరీ రేవంత్ రెడ్డి గారు రేపు ప్రకటిస్తారా? ఎందుకంటే శ్రీ భ్రమర ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు పోలీస్కి రాసిన ఫిర్యాదు ఇది. వాళ్ళ ఫిర్యాదు లేఖలోనే స్పష్టంగా సంపత్ కుమార్ గారి పేరిందులో పొందుపరుస్తూ 8 కోట్ల వసూలు అడిగిన మమ్మల్ని, వారికి వచ్చిన జాతీయ కాంట్రాక్టుకు ఆ కాంట్రాక్టర్లను 8 కోట్లు ఇవ్వాలి, ఇచ్చుకోవాలి. ఒకవైపు 300 కోట్ల డెకెన్ సిమెంట్స్ గతంలో చూసినాం, మంత్రి గారి ఇంటి ముందే రోడ్డు మీదనే పంచాయతీ, టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ గారి ఇంటికి పోయారు. ఏందబ్బా అనంటే డెకెన్ సిమెంట్స్ అనే ఒక పారిశ్రామికవేత్తను తుపాకీ పెట్టి 300 కోట్లు వసూలు చేసే ప్రయత్నం చేసిర్రు అని, దాని మీద ఎఫ్ఐఆర్ లేదు. ఇగోండి ఇంకొకటి అలాంటి సంఘటన, ఇందులో స్పష్టంగా పోలీస్ కంప్లైంట్ లెటర్ కూడా ఉన్నది. 8 కోట్లు సంపత్ కుమార్ గారు వారి అనుచరులతోని మారణాయుధాలతోని మమ్మల్ని ఏమంటారంటే, ఓ వీళ్ళు ట్విట్టర్లో ఆయుధాలు పెట్టినరు ఇది అది అనేసి మమ్మల్ని అన్నారు సంపత్ కుమార్ గారు. ఇది వాళ్ళ కంప్లైంట్ లెటర్లోనే కాంగ్రెస్ వాళ్ళకు అంగ్రేజీ తెలిసి ఉంటే డేంజరస్ వెపన్స్ విచ్ కాజ్డ్ హర్ట్ అండ్ గ్రీవియస్ హర్ట్, డేంజరస్ వెపన్స్ అని ఆ పోలీస్ కంప్లైంట్లో పెట్టారు. మరి దీని మీద రేవంత్ రెడ్డి గారు సిట్ విచారణ చేస్తారా? ఇవాళ ఎవరికన్నా కాంట్రాక్ట్లు వస్తే మనం కదా దేవునికి వెళ్ళి తిరుపతికో లేకుంటే యాదాద్రికో వెళ్ళినప్పుడు హుండీలో వేసినట్టు ఫస్ట్ కాంగ్రెస్ నాయకులకు హుండీలో పైసలు వేయాలనంట. 8 కోట్లు ఫస్ట్ అక్కడ చేస్తేనే ఆ తర్వాత పనులు మొదలు పెట్టాలనంట. లేదంటే ఇక నానా బూతులు అవన్నీ కూడా మేము ఇవాళ ప్లే చేయలేము, ఎందుకంటే ఆ బూతులు మీ ఛానల్స్ కూడా వేయలేరు. వేస్తే మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మీ మీద కేసులు వేస్తారు, అన్నీ బీప్లే పడతాయి. మేము అందుకే ఏమంటున్నామంటే సిట్టు విచారణను మీరు ఆదేశించండి, ఆ యొక్క అన్ని ఆడియో రికార్డింగ్స్ని ఎమ్మెల్యే గారు మొత్తం కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఎట్లా కాంట్రాక్టర్లను ఎట్లా బూతులు బెదిరింపులు ఎట్లా చేస్తున్నారో సంపత్ కుమార్ గారు, మళ్ళీ వేరెవరో కాదు సంపత్ కుమార్ గారే డైరెక్ట్గా సిట్టు విచారణను ఏర్పాటు చేయండి. ఇది శ్రీ భ్రమర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే 44లో వాళ్లకు కాంట్రాక్ట్ వచ్చిందో, రోడ్డు కాంట్రాక్ట్ వచ్చిందో, వాళ్ళ నుంచి బెదిరింపు యొక్క పోలీస్ ఫిర్యాదు, ఇది పోలీస్ కంప్లైంట్. రైట్. అలంపూర్లో కాంగ్రెస్ నేతల కబ్జాలు పెరిగిపోయాయని బీఆర్ఎస్ నేత క్రిషాంక్ మండిపడ్డారు. ఏ చిన్న కాంట్రాక్ట్ అయినా సరే ఆ పార్టీ నేతలకే దక్కుతాయని ఫైర్ ఇచ్చారు. అలంపూర్ 100 పడకల ఆసుపత్రి కాంట్రాక్టును సంపత్ కుమార్ కుమారుడి కంపెనీకి దక్కిందన్నారు. ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు పాపం అన్న ఐప్యాడ్, మొన్న ఐప్యాడ్ ఎందుకు తీస్తున్నారు, బీఆర్ఎస్ నాయకులు ఐప్యాడ్ చూపిస్తున్నారు అని అంటే, అదే ఐప్యాడ్లోకి వెళ్ళి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్కు పోయినాం. ఈ కంపెనీ అసలు రిజిస్టర్ అయి ఉన్నదా అని చూస్తే గ్లోబెన్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నదో దానికి డైరెక్టర్ సంపత్ దీపక్ ప్రజ్ఞ సందెపోగు, అంటే స్వయాన సంపత్ గారి అబ్బాయి. సంపత్ గారి అబ్బాయి ఈ కంపెనీకి డైరెక్టర్. ఇది తెలంగాణ వైద్య విధాన పరిషత్ యొక్క కాపీ, ఇది వాళ్ళ సర్క్యులర్, డేటు 7 జూలై 2025. అక్కడున్న 100 పడకల ఆసుపత్రులు, కేసీఆర్ గారు ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 100 పడకల ఆసుపత్రులను ఏర్పాటు చేసింది
సామాన్య ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం, కాంగ్రెస్ వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం కాదు. కానీ కాంట్రాక్ట్లు రావాలంటే వాళ్ళ కుటుంబ సభ్యులకే రావాలి, కబ్జాలు చేసుకోవాలంటే సొంత కుటుంబ సభ్యులే చేసుకోవాలి, కాంట్రాక్ట్లు దక్కాలంటే కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకే దక్కాలి. ఈ 100 పడకల ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఎవరికైతే ఇచ్చిండ్రో అది గ్లోబెన్ ఇండస్ట్రీస్కే, వాళ్ళ అబ్బాయి కంపెనీకే. ఇది మీకు ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ అక్కడ ఏ వ్యాపారం కూడా ఆలంపూర్లో అక్కడ జరగాలి అని అంటే చిన్నదైనా పెద్దదైనా, లక్షలైనా కోట్లైనా, అది మట్టైనా మెడికల్ సర్వీసెస్ అయినా అది కేవలం సంపత్ కుమార్ గారి కుటుంబ సభ్యులకు మాత్రమే దక్కాలి అనేది ఇవాళ ఉదాహరణ. ఈ 100 పడకల ఆసుపత్రిలో కాంట్రాక్ట్ కూడా ఆ అబ్బాయికి వచ్చేటట్టు సంపత్ కుమార్ గారు ఫోర్సు చేసి మరి ఇప్పించుకున్నారు.